హాయ్ ఫ్రెండ్స్, తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పచ్చిమిర్చి నారు పోసుకోవడానికి చాలా అనువైన సమయం. కాకపోతే చాలామంది ఈ పచ్చిమిర్చి నారు పోసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించుకోకపోవడం వల్ల మార్కెట్లో రేట్ రాక చాలా ఇబ్బందులకు గురవుతుంటారు. అయితే ఎప్పుడైనా సరే పచ్చిమిర్చి నాటుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన పచ్చిమిర్చి అనేది అమ్ముడుపోతుంది. మీ ప్రాంతానికి సెట్ అయ్యే విత్తనాన్ని మీరు ఎంచుకోండి. యూట్యూబ్‌లలో ఏదో బాగా పండిందని చెప్పేసి తీసుకొచ్చి విత్తనాలు నాటడం కాకుండా, అది మన ప్రాంతానికి సెట్ అవుతుందా? అది మన ప్రాంతంలో పండుతుందా? అన్న విషయాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే పచ్చిమిర్చి అనేది నాటండి. ఎందుకంటే కొన్ని చోట్లలో నల్ల కాయ పోతుంది, కొన్ని చోట్లలో తెల్ల కాయ పోతుంది, కొన్ని చోట్లలో ప్లెయిన్ ఉన్న కాయ పోతుంది, కొన్ని చోట్లలో ముడుతున్న కాయ పోతది, కొన్ని చోట్లలో పొడుగున్న కాయ పోతది. ఇలా చాలా రకాలుంటాయి పచ్చిమిర్చిలో కూడా. కాబట్టి ఎవరికైనా ఏదైనా సందేహాలుంటే ఖచ్చితంగా మన తెలుగు యువ రైతు టీం అనేది మీకు సపోర్ట్‌గా ఉంటుంది. పైన కనపడుతున్న నెంబర్‌కి కాల్ చేయండి. ఇంత వేడిలో కెమెరా పని చేయకపోయినా అలా స్ట్రక్ అవుతున్నా కూడా వీడియో తీస్తున్నాం. కొంచెం ఆదరించండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.